యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. యేసు ప్రభు మరణమును జయించి లేచినటువంటి రోజు, పునరుద్ధానపు దినమైనటువంటి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని దేవుని యొక్క ప్రేమను బట్టి నేను నమ్ముతున్నాను. ఈ దినపు ఆరాధనను ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారముల దేవ, పరిశుద్ధుడా, స్తోత్రములు. దేవా, నీవు మానవులను ప్రేమించి మానవులకు బదులుగా మానవుల పాపశాపాన్ని నీ శరీరమందు మోసి పాపమునకు శిక్షను ప్రాయశ్చిత్తముగా ఉండుటకు నీవు శిక్షను అనుభవించి మరణించావు. నీవు చెప్పిన విధముగా ఆదివారం ఉదయమున పునరుద్ధానుడి మరణమును జయించి లేచి ఉన్నావు. అందును బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నావు. ఈ దినమున ఈ పునరుద్ధానపు ఆరాధనను మరి నాయన మీ సన్నిధిలో గడపడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం. మరి ఈ ఆరాధనలో లైవ్ ద్వారా వారి వారి ఇళ్లలో నీ వాక్యాన్ని వింటూ మరి ఈ వాక్యాన్ని నాయన ప్రభా వింటూ ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారిని దీవించండి. ఈరోజు నీ పునరుద్ధానపు దీవెన, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధాన బలం చేత నీవు నాయన నీ ప్రజలను నింపండి. ఈ దినాన్ని ఆశీర్వదించండి. స్తోత్రము దేవా, నీవు సజీవుడు అని నీవు అందరికీ కనబరుచుకున్నావు. అలాగే ఈ దినాన కూడా అనేక మందికి నీవు జీవిస్తున్నావని, సజీవుడని కనబరుచుకోండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఆరాధన మొదటి నుండి చివరి వరకు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడి దేవునిని ఆరాధన చేద్దాం. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు. నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగనములోకి అరుదించినావు, హృదయాంగనములోకి అరుదించినావు. నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే
దేవునికి స్తోత్రం. ప్రత్యేకముగా ఈ సమయంలో క్రిస్మస్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 మాటలు దైవ సేవకురాలు హెప్సిబా ప్రకటించిన తర్వాత కొద్దిసేపు దేవునిని ఆరాధన చేద్దాం. మరణమును జయించి లేచినటువంటి రోజు యేసు ప్రభు ఆయనను ఆరాధించేటువంటి ధన్యత, భాగ్యము మనకు దేవుడు ఇచ్చాడు. ఆయనను తెలుసుకునే భాగ్యాన్ని, ఆయన కనుగొనే భాగ్యాన్ని, ఆయనను గురించి మనము అర్థం చేసుకొని భాగ్యాన్ని మనకిచ్చాడు. అందువల్ల ఈ సమయాన్ని దైవ సేవకురాలు హెప్సిబా గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈ యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి సంఘస్థులందరికీ కూడా మరి అనేక మంది ఈ యొక్క ప్రోగ్రామును చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. మీ అందరి కొరకు అనుదిన మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ అందరినీ దేవుడు ఇంతవరకు కాపాడి ఉన్నాడు. ఇంకను కాపాడి దేవుడు తన కృపలో భద్రపరిచి నడిపించి మహిమ పొందుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క దినాన ఈ యొక్క ఈస్టర్ సందర్భముగా మనందరికీ కూడా పరిచయం అన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువును పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. మరి మనందరికీ కూడా దేవుని ఎరిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ యొక్క దేవుని పిల్లలందరికీ కూడా ఈ యొక్క లేఖనములు చాలా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగములే. అయితే ఇక్కడ మనము ఈ యొక్క రోజున ప్రత్యేకంగా ఈ యొక్క వార్తలను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటి చూస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారపు దినాన అని రాయబడి ఉంది. ఆదివారము తెల్లవారుజామున మరి వేకువజామునే మరి ఈ యొక్క స్త్రీలు దేవునిని వెతకడము చూస్తున్నాం. దేవుని యొక్క మాటను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం కూడా ఈ దినాలలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానములు, దేవుడు మన కొరకు చేసినటువంటివి, మరి దేవుడు మన కొరకు రాబోయే ఇంకా దినాలలో ఏమి చేయబోతున్నాడో వాటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ యొక్క స్త్రీలను మనము చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారిని మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలు ఏ విధముగా వెతికారో మనము చూస్తున్నాం. మరి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అని రాయబడింది. మరి ఆ యొక్క దినాలలో యూదులు అందరూ కూడా విశ్రాంతి దినము శనివారపు దినమున వారు ఆచరిస్తూ ఉన్నటువంటి దినాలు. మరి అది గడిచిపోయిన తర్వాత పక్క రోజున ఆదివారము వచ్చి ఉన్నది. ఈ ఆదివారపు దినాన యేసు ప్రభు వారు తిరిగి మరి లేస్తానని చెప్పిన మాటను ఆ స్త్రీలు మర్చిపోలేదు. ఆయన ఏ విధముగా ఆయన బ్రతికి ఉన్నప్పుడు, ఆయన సిలువ వేయబడక ముందు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను ఈ యొక్క స్త్రీలు మర్చిపోలేదండి. ఈ యొక్క దినాల్లో మనము చూస్తున్నాం, స్త్రీలు దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైన వారు. మరి దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరిని దేవుడు సమానముగా చేశాడు. ఇద్దరికి సమానమైనటువంటి మరి ఆశీర్వాదాలను కూడా ఇచ్చి ఉన్నాడు. మరి వీటిలో మనము చూసినట్లయితే ఈ ఆశీర్వాదాల్లో ఒక భాగమై ఉన్న భాగము దేవుని ఆశీర్వాదం, దేవుని కృప. పురుషులు ఏ విధముగా అయితే దేవుని కృపలకు పాత్రుడై ఉన్నారో అదే విధముగానే స్త్రీ కూడా దేవుని కృపకు పాత్రులై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే స్త్రీలు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యముగా భారతదేశంలో ఉన్న స్త్రీలకు చాలా భక్తి, చాలా వైరాగ్యముగా భక్తి చేస్తారు. మరి పురుషుల కంటే కూడా అధికముగా భక్తి చేస్తారు. ఏ విధముగా ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలు ఇక్కడ వేకువనే తెల్లవారక మునిపే దేవునిని వెతకడానికి వెళ్ళారండి. అక్కడ ఆయన చూడడానికి వెళ్ళారు. ఆ సమాధిని తిరిగి లేస్తానని మరి ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని అక్కడికి వెళ్ళారు. మరి మనందరం కూడా ఈ దినాలలో వేకువజామున లేసి ప్రార్థన చేస్తుంటారు. మరి చాలా మంది స్త్రీలు మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు కావచ్చు, మరి దేవుని యందు యేసు ప్రభునందు విశ్వాసము ఉంచనటువంటి మరి ఇతరమైనటువంటి వారు కూడా ఈ దినాలలో వేకువనే లేచి వారి యొక్క భక్తిని కనపరుస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దినాలలో మనం చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క 7వ వచనంలో చూస్తే, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి అంటున్నాడు. మరి అక్కడికి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లేచి ఉన్నాడన్న సంగతిని తెలుసుకున్నారు. ఆ సంగతి త్వరగా వెళ్ళి మీరు గలిలయలో ఉన్నటువంటి ఆయన శిష్యులకు తెలియచేయండి అన్నాడు. మరి ఈ రోజులలో కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను, పునరుద్ధానపుడు యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారు గొప్ప ధన్యులై ఉన్నారు. మరి స్త్రీలు అనేక మంది దినాల్లో ప్రకటిస్తున్నారు. మరి పురుషుల కంటే అధికముగా ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటించటంలో స్త్రీలు చాలా ముందుగా ఉన్నారండి. మరి పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలను బట్టి కుటుంబాలు రక్షణ పొందుతున్నాయి. స్త్రీలను బట్టి కుటుంబాలు చాలా దీవించబడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని మనము చూసినట్లయితే చదవనవసరం లేదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క మాటలు దైవజనుని ద్వారా వినడం ద్వారా ఆ దైవజనునిలో నుండి వచ్చిన విశ్వాసం, దేవుని యొక్క విశ్వాసమును బట్టి ఆ దైవజనుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటించి తన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుని మాటలను వినిపించింది. మరి ఆ వినిపించినప్పుడు తన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. చూసారా ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని యొక్క యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ లూదియా స్త్రీ దేవుని యందు ఆ యొక్క విశ్వాసమే తన కుటుంబానంతటిని రక్షణలోనికి నడిపించినది. ఆమె భక్తి, ఆమె యందు ఆలో ఉన్నటువంటి విశ్వాసమును మనం చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా అనేక మంది స్త్రీలు
పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేక మంది స్త్రీలు ఇలాగా దేవుని సువార్తను ప్రకటించిన వారు, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించిన వారు. మరి స్త్రీలైనటువంటి మనకు ఇట్టి ధన్యతను దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునగాక. మరి దేవుని యొక్క ఈ యొక్క పునరుద్ధాన దినమందు మనము కూడా అనేక మందికి తెలియజేస్తున్నాం. దేవుడు యేసు ప్రభువారు ఏకైక దేవుడు, ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే పరపక్షమాపణ, ఆయన ద్వారానే పరలోక రాజ్యం అనే సత్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. మరి ఈ యొక్క సత్యమును విశ్వసించిన వారందరూ కూడా రక్షణ పొంది మేలు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదములకు వారసులై ఆ నిత్య రాజ్యమును స్వతంత్రించుకుంటున్నారు. మరి ఈ యొక్క ధన్యతలు, ఈ యొక్క గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చినందులకే దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనందరము కూడా కనులు మూసుకుందాం, దేవుని ఆరాధన చేద్దామండి, దేవుని స్తుతిద్దాం. ఈ పునరుద్ధాన దినమందు దేవుని మనం స్తుతించాలి, దేవుని ఆరాధించవలసిన వారముగా ఉందాం. అందరము కనులు మూసుకుందాం. మన యొక్క మీరు ఎక్కడైతే ఉన్నారో ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వారందరూ కూడా నిలబడి ఉండగా దేవునిని ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. మన లేపబడ్డాడండి, మన కొరకి యేసు ప్రభువారు మరణమును జయించి ఉన్నాడు. మనందరినీ కూడా దేవుడు తన యొక్క రాకడలో మనందరినీ తీసుకోబోతున్నాడు. అలాగే మరణించిన తర్వాత మనము కూడా తిరిగి లేస్తాము. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా తిరిగి లేపబడతారు. ఆయన ఏ విధముగా సజీవుడై ఉన్నాడో, యుగ యుగములు జీవిస్తూ ఉన్నాడు, అదే విధముగా మనము కూడా ఆయనతో కూడా యుగ యుగములు జీవించునైనా యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. అందరము దేవుని స్తుతిద్దాం, దేవాతి దేవుని ఘనపరుద్దాం, దేవాతి దేవుని మహిమపరుద్దాం. దేవుడు ఎంతో మహోన్నతుడై ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, గ్లోరీ. యేసు నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, గ్లోరీ. హల్లెలూయా, 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 గ్లోరీ. మరి మనమందరము ఈ యొక్క పునరుద్ధాన దినంలో ఒక పాటను పాడి దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేయవద్దులమే. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా
స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమై బలియాగముగా విరిగిన హృదయం నలిగిన మనసు నీకిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఫలము పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా అని దేవుని స్తుతిద్దాం. మరలా ఒకసారి ఈ ఒక్క లైన్ మాత్రం అందరూ కలిసి ఒక 2 సార్లు పాడుకున్న తర్వాత మనం ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చక్కగా మనందరము ఆరాధన చేసి ఉన్నామండి. అవును, మహిమా స్వరూపుడు మృత్యుంజయుడు మరణపు ముళ్ళను విరిచినటువంటి యేసుక్రీస్తు వారు నీవు ఈరోజు విరిగిగలిగి ఉన్నావా? అట్టి హృదయముతో నీవు దేవుని ఆరాధన చేస్తున్నావు. మరి దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ మనస్సును చూస్తున్నాడు, నీ స్థితిని ఎరిగి ఉన్నాడు. అట్టి హృదయంతో నీవు ఈరోజు దేవుని ఆరాధన చేస్తావు. అది దేవునికి ఎంతో ఇష్టమైనది. నీ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్ట బలి అర్పణ ఉన్నది. దేవుడు మనమిచ్చేటువంటి బలులను కోరడు, మన హృదయాలని మన మనస్సును కోరుచున్నాడు. ఈ రోజున
నీ హృదయముతో మనందరి హృదయాలతో దేవుని ఆరాధన చేశావు. దేవుడు దాన్ని ఇష్టంగా అంగీకరించాడు, మనందరినీ ఆశీర్వదించి అన్నాడు. ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులారా, మీరందరినీ ప్రేమపూర్వకముగా దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదిస్తుంటున్నాను. మరి ఈ యొక్క దినాన ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రభా స్తోత్రం. అవును ప్రభా, స్త్రీలు అనేనైనా ఏ విధముగా అయితే నిన్ను నాయన వేకమనే లేచి నిన్ను వెతికారు ప్రభా. ఓ దేవా స్తోత్రం. స్త్రీలకు ఎంతో ధన్యతనిచ్చావయ్యా స్తోత్రం. నీ యొక్క సువార్తను, నీ పునరుద్ధాన సువార్తను ప్రకటించుటకు నాయన మొట్టమొదటిగా స్త్రీలకు నీవు ఆధిక్యతనిచ్చావయ్యా, నీకు వందనాలు. అవును ప్రభా, స్త్రీలు నీ అందు భయభక్తులు కలిగి విశ్వసించడం వలన ప్రభా కుటుంబాలు దీవించబడినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నటువంటి మరి సంఘములో ఉన్న ప్రతి కుటుంబములో ప్రతి సహోదరి దేవా చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబునిచ్చినందుకు నీకు స్తోత్రం. కుటుంబాలను రక్షించినందుకు స్తోత్రములు. ఈ యొక్క పునరుద్ధాన దినమందు కూడా నాయన నీ పునరుద్ధాన బలమ శక్తితో నింపి యేసు క్రీస్తు నామములు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుంటున్నాను. యేసు నామముల ప్రతి ఒక్కరికి సమాధానం కలుగునుగాక. యేసు నామముల ప్రతి ఒక్కరికి పునరుద్ధాన బలము శక్తి లభించునుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాను. యేసు క్రీస్తు నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీకు శుభవందనాలు. విష్ యు ఏ హ్యాపీ ఈస్టర్. మరొకసారి మరణమును జయించి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములకు మహిమ చెల్లిస్తూ ఈ పునరుద్ధానపు దీవెనలు, ఆశీర్వాదములు మీకు కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో మరణించాడు అంటే అది బ్యాడ్ ఫ్రైడే, కానీ అది మనకు గుడ్ ఫ్రైడే. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి, మానవులందరికీ అది గుడ్ ఫ్రైడే. అలాగే ఈస్టర్ వలన ఆయన మరణమును జయించి లేచుట వలన, పునరుద్ధానుడై ఆయన బ్రతికి జీవించటం వలన ఎవరికి మేలు, ఎవరికి ఉపయోగం, దానివల్ల లాభం ఏమిటి? యేసు ప్రభు మరణమును జయించి లేచాడు, మరి నాకేంటి లాభం? మరి యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు అని మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2-7 వచనాలు మనకు తెలియజేస్తుంది. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉన్న వారికందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను, అపోస్తలత్వమును పొందితివి. మీరును వీరిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ భాగం ఏం చెప్తుందంటే, ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు. మనవలే మానవ శరీరములో మనవలే తల,
మరి అవయవాలు, శరీరం అన్నీ కూడా మనవలే ఉన్నాయి. అందువల్ల యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన మానవుడిగా కనపడ్డాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఆయన తన మహిమను వదిలిపెట్టి మానవుడిగా వచ్చాడు. మహిమతో వస్తే ఆయనను ఎవరు చూడలేరు. మహిమతో వస్తే ఆయన ఎవరు చూడలేరు. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఆయన వెలుగుగా జీవిస్తున్నాడు, అమరత్వం కలిగి ఉన్నాడు. ఏ నరుడు ఆయన చూడలేడు, చూడజాలడు. మరి ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువు మానవుడిగా వచ్చాడు. ఎందుకనంటే మానవుల కొరకు ఆయన మరణించాలి కాబట్టి మానవుడిగా వచ్చాడు. అంతకుముందు ఎవరు అనంటే ఆయన పేరు దేవుని వాక్యం. యేసు ప్రభు ఎవరంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము మానవుడిగా మార్చబడింది. ఆ మానవుడిగా ఆయన జీవించాడు. జీవించినప్పుడు ఆయన మనవలే జీవించాడు. అప్పుడు ఆయన అందరూ ఏమన్నారంటే ఆయన మనుష్య కుమారుడు అన్నారు, దేవుని కుమారుడు అన్నారు. కాబట్టి యేసు ప్రభువు శరీరమును బట్టి అని రాయబడింది. శరీరమును బట్టి ఆయన పేరు శరీరాన్ని బట్టి ఏంటి అంటే ఆయన దావీదు సంతానముగాను, దావీదు యొక్క సంతానములు, దావీదు యొక్క తర్వాత వారి పిల్లల సంతానములో యేసు ప్రభు జన్మించాడు రాయబడి ఉంది. అయితే మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడింది. హల్లెలూయా. యేసు ప్రభు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడింది. హల్లెలూయా. యేసు ప్రభు నిరూపించబడ్డాడు. ఏమని అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన మరణమును జయించి లేచాడు అని నిరూపించబడ్డాడు. ఎలా నిరూపించాడు? తనకు తానుగా ఆయన మరణమును జయించి లేచిన తరువాత నేను మరణమును జయించి లేచాను అని చెప్పలేదు, అబద్ధంగా చెప్పలేదు. కానీ ఆయనే ఏం చేశాడు? కనబరుచుకున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో ఈ మాట ఉంది. ఏంటి అని అంటే 1వ అధ్యాయము 3వ వచనంలో అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఏమండి, అక్కడ ఒక ఆలోచన చేశాడు. యేసు ప్రభు మరణమును జయించి లేచాడు అని అంటే అనేక మంది యేసు ప్రభు వైపు తిరుగుతారు అని చెప్పి యూదా మతములో ఉన్న వాళ్ళు ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఏం చేశారంటే యేసు ప్రభు సమాధిలో నుండి మరణమును జయించి లేచాక సమాధి ఖాళీ అయిపోయింది. యూదులందరూ ఏం చేశారంటే ఈ విధంగా చేస్తే యూదా మతంలో నుండి అనేక మంది యేసు ప్రభుని అనుసరిస్తారు, మన మతం పాడైపోతుందని భావంతో వాళ్ళు ఏం చేశారంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఏం చేశారంటే సైనికులు డబ్బిచ్చి రోమా గవర్నమెంట్తో మాట్లాడి ఏం చేశారంటే మీరు ఆయన శిష్యులు ఎత్తుకొని పోయినారని చెప్పి ప్రచారం చేయండి. యేసు ప్రభు మరణమును జయించి లేయలేదు, ఆయన మరణమును జయించి ఆయన పునరుద్ధానుడే లేలేదు. అయితే ఆయన శిష్యులు ఆయన ఎత్తుకుని పోయి ఆయన లేచి ఉన్నాడని అబద్ధం చెప్పండి అన్నారు. అనేక మంది ఈ రోజున యూదులు అనేక మంది నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. నేటికి కూడా అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. మరి వారి భాషలో మెస్సయ్యగా యేసును అంగీకరించలేదు. ఈ రోజున ఒక అబద్ధం మరి ఒక మతములో ఉన్న వారందరూ నమ్మటం లేదనంటే అది నిజమని నమ్ముతున్నారు. కానీ ఇక్కడ రాయబడి ఉంది ఆయన తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను, ప్రూఫ్ చూపించాడు. ఈ రోజున దేవుడు ఉన్నాడా అంటే దానికి రుజువు చూపించండి అంటారు. దేవుడు కనబడితే మేము నమ్ముతాము అంటారు.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే ఆయన రుజువు చూపించాడు. ఎలా అంటే వారికి కనబడి తను తాను సజీవునిగా కనపరుచుకోలేను. తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే బైబిల్లో మనకు ఆధారాలు కనబడతాయి. ఏం కనబడుతుంది అని అంటే యేసు ప్రభు ఆయన తను తాను కనబరుచుకున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కనబడ్డ కడపట ఆ కాలమందు పుట్టియున్న నాకును కనబడెను. ఇక్కడ లేఖనముల ప్రకారము ఆయన క్రీస్తు పాపముల కొరకు మృతి పొంది సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. ఆయన మొదట కేఫాకు కనబడ్డాడు. కేఫా కంటే ముందు ఎవరికి కనబడ్డాడు? మగ్దలేని మరి కనబడ్డాడు. ఆయన శిష్యుల్లో అపోస్తలులో మొట్టమొదట కేఫాకు కనబడ్డాడు. కేఫాకు కనబడడానికి మగ్దలేనికి మరియకు కనబడడానికి కారణం ఏంటంటే మగ్దలేని మరియ ఆయనను వెదికింది, అందువలనే ఆయనను కనుగొనింది. ఆయనను వెదికింది, అందువల్లే ఆయన కనుగొనింది. ఆయన చూసింది మొట్టమొదట. స్త్రీలలో ఆమె ధన్యురాలు. స్త్రీలలో ఒక గొప్ప దీవించబడిన స్త్రీగా మారింది. మరి ఆ స్త్రీ మనకు మాదిరిగా ఉంది. ఎవరైనా దేవుణ్ణి కనబడాలి, కనుక్కోవాలి, దేవుడు నాకు కనబడాలి అని ఎవరైనా వెతికితే నీవు పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీవు దేవుణ్ణి వెతికితే నీవు ఆయన నీకు ప్రత్యక్షమవును చేశాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రత్యక్షత వారికి దొరికింది. ఎందుకు అనంటే యేసు ప్రభుతో పాటు వారు కలిసి ఆయనను ప్రేమించి ఆయనతో ఉన్నవారు కాబట్టి ఆయన దర్శనము మొట్టమొదట మగ్దలేని మరియకు కనబడింది. రెండవదిగా కేఫాకి ఎందుకు కనబడ్డాడు యేసు ప్రభు అని అంటే కేఫా యేసు ప్రభుని ఎంతో ప్రేమించాడు. కాబట్టి యేసు ప్రభువుని ఆయన కూడా ప్రేమించాడు. కేఫా యేసు ప్రభుని ప్రేమించాడు, యేసు ప్రభు కేఫాను ప్రేమించాడు. అందువలన శిష్యులకు వెళ్ళి చెప్పమన్నప్పుడు కేఫా మొదట చూశాడు. ఆయన శిష్యులందరూ చూశారు. లాస్ట్లో చూసిన శిష్యుడు ఎవరంటే తోమ. శిష్యులు 12 మందిలో మొట్టమొదటి చూసిన శిష్యుడు మరి కేఫా అయితే లాస్ట్లో యేసు ప్రభుని చూసిన వ్యక్తి మరి తోమ. మరి ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు ఆ 12 మంది కనపడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. హల్లెలూయా. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. యేసు ప్రభు 500 మందికి ఒకేసారి నేను మరణమును జయించి లేచి ఉన్నాను, నేను సజీవుడుగా ఉన్నాను, నేను జీవిస్తూ ఉన్నాను అని కనబడి వారికి రుజువుని చూపించాడు. దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎవరైతే హృదయ శుద్ధిని యేసు రక్తము ద్వారా కడుక్కుంటారో, హృదయ శుద్ధిని చేసుకుంటారో, యేసు దగ్గర తమ పాపాన్ని ఒప్పుకొని కడుక్కుంటారో అలాంటి వారికి ఆయన దర్శనము లభిస్తుంది. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి
మానసికంగా ఎంతో వేదనతో, బాధతో, దుఃఖముతో ఒక రోజున మరి మనశ్శాంతి లేకుండా చనిపోవాలనుకున్నాడు. ఆయన సిక్కు మతస్థుడు. ఆయన ఒక తీర్మానం చేసి, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, ఎందుకో తనకు జీవితంలో బ్రతకాలం లేదు. అలాంటి వ్యక్తి తీర్మానం చేశాడు, దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి, లేదంటే నేను చనిపోతాను అనుకున్నాడు. అలాగని ఈరోజు ఎవరు కూడా అలా చనిపోతానని అలా అనుకోకూడదు. అయితే ఆయన అలా అనుకొని ఏం చేశాడంటే, రాత్రి ఆయన నిద్రపోయాడు. కానీ నిద్ర రాలేదు, ఉదయం అయిపోతాను, పలానా టైంలోగా దేవుడు ఉంటే కనుక నాకు కనబడాలి అని ఆయన మాట్లాడడం, ప్రార్థన చేసుకోవడం, అనగా ఎదురు చూడడం, నిద్రపోవడం చేస్తూ. ఆ టైంలో యేసు అంటే ఆయన తెలుసు, కానీ యేసు ఆయనకు వారి దేవుడు అని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు సిక్కు మతస్థులు కాబట్టి. ఆయన ఉదయం అయిపోయింది, టైం అయిపోతా ఉంది, ఇంకా చనిపోదాము, ఇంకా టైం అయిపోయింది, ఇంతవరకు ఎవరు నాతో మాట్లాడలేదు, దేవుడు లేడు అని అలా అనుకుంటున్న సమయంలో ఆయనకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు ప్రత్యక్ష మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన స్వరము వినబడినప్పుడు ఆయన ఆ యొక్క దేవుడు యేసే అని గుర్తించి ఆయన యేసు ప్రభు భక్తుడిగా మారిపోయాడు. హల్లెలూయా. మరి మన భారతదేశంలో సాధు సుందర్ సింగ్ ఇండియన్ మిషనరీ, ఆయన భారతదేశంలో ఒక గొప్ప మరి సువార్తను పనిచేశాడు. యేసుక్రీస్తుని గురించి ఆయన మన భారతదేశంలో ఉన్న ప్రజలకు సత్యాన్ని తెలియపరిచాడు. ఇక్కడ మనం గమనిస్తే మరి ఇక యేసు ప్రభువుని మరి ఎవరు చూశారు అంటే, ఆయన్ని ప్రేమించిన వారు, ఆయన నమ్మి ఆయనతో కూడా తిరిగిన వారు, ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకున్నవారు, ఆయనను ప్రేమించి ఆయన వెతికిన వారు ఆయనను కనుగొన్నారు, ఆయన చూశారు. నీవు కూడా ఆయన వెతికితే నీకు ఆయన కనబడతాడు. ఆయనను నీవు కనబడాలని నీవు గనక నీ పూర్ణ మనస్సుతో వెతికితే ఆయన నీకు కనబడతాడు. మరి యోహాను సువార్త 11:40 ఒక మాట ఉంది, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను ప్రభు నీకు కనబడాలి అని అంటే ఆయన మహిమను నువ్వు చూస్తావు, తప్పకుండా చూస్తావు. ఈ రోజున ఎవరైనా దేవుడు ఉన్నాడా, నేను ఉన్నాడు అని ఎలా నమ్మాలి అని అంటే, నేను నా అనుభవంతో నేను యేసు ప్రభుని గురించి మీకు పరిచయం చేస్తున్నా. ఆయన ఉన్నాడు, ఆయన జీవిస్తున్నాడు, ఆయన సజీవుడు, ఆయన జీవిస్తున్న దేవుడు. ఆయన మరణించాడు, కానీ ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి నేను దేవుని కుమారుడు అని నిరూపించాడు. అందువలనే ఈ వార్త అనేక మందికి ప్రకటించినప్పుడు, నమ్మినప్పుడు వారు కూడా దేవుని మహిమను చూచి ఈ రోజున యేసు విశ్వాసము కలిగిన వారు కోట్లలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన నిజంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన జీవిస్తున్నాడు. అందువలనే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన సజీవుడని కనుగొంటున్నారు. ఎందుకంటే ఆయన సజీవుడని జవాబులు ఇస్తున్నాడు. అనేక మంది ఈ రోజుకి కూడా అనేక మంది యేసు దగ్గరకు రావడానికి, యేసు మరి ఆయన్ను అనుసరించడానికి గల కారణం ఏంటంటే ఆయనలో నిజంగా సత్యం ఉంది, ఆయన జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఆయన యాకోబుకు కనబడ్డాడు, అపోస్తలులందరికీ కనబడ్డాడు, తర్వాత పౌలు గారికి కూడా కనబడ్డాడు. మరి ఈ విధంగా కనబడినటువంటి యేసు ప్రభు మరి ఆయన గురించి ఇంకా ఏం చెప్పారు, బైబిల్ ఏం చెప్తా ఉంది? అపోస్తల కార్యములు 3:15, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. హల్లెలూయా. అందుకు మేము సాక్షులము. We are witness. ఆయన మాకు కనబడ్డాడు. మీరు అబద్ధం చెప్తే చెప్పుకోండి, ఏమని ఆయన కనబడలేదు, ఆయన లేయలేదు అని మీరు అబద్ధం చెప్తున్నారు. అయితే మేము సాక్షులు. యేసు ప్రభుని మీరు చంపారు, అయితే ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపాడు,
నిజంగా ఆయన సజీవుడిగా ఉన్నాడు, అందుకు మేము సాక్షులు. ఆయనకు ఒక పేరు పెట్టారు, జీవాధిపతి. ఆయన ఎవరండి? జీవాధిపతి, జీవమునిచ్చినటువంటి వాడు, జీవాన్నిచ్చే అధిపతి, జీవాన్నిచ్చే అధిపతి. ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అన్నారు, ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. ఆయనే మానవులకు జీవం ఇచ్చింది, ఈ లోకములో జీవరాశులకు జీవం ఇచ్చింది ఆయనే. ఆ జీవం ఇచ్చినటువంటి దేవుడు ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన లేచుట వలన, ఆయన మరణమును జయించి లేచుట వలన యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు మనతో కూడా ఆత్మగా ఉన్నాడు. ఇదిగో నేను మీతో కూడా ఆత్మగా ఉన్నాను. నేను నా పేరిట పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆత్మ మీతో కూడా ఉంటుంది. ఆత్మ ద్వారా నేను మీతో స్నేహం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. యేసు ప్రభు చనిపోయి ఉంటే, ఆయన మరణమును జయించి లేకుండా ఉండి ఉంటే, ఈ యొక్క క్రైస్తవ మతము ఏమీ కూడా జీవము లేని మతం అయ్యేది. అయితే యేసు ప్రభు మరణమును జయించి ఆయన లేచాడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు. అందువలనే ఇక్కడ మనం గమనించినట్లయితే, జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ ఆయన సజీవుడై ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయనను మీరు చంపారు, ఆయన తిరిగి లేచాడు, మేము ఆయన చూసాం, అందుకు మేము సాక్షి. మీరు అబద్ధం చెప్తున్నారు. అయితే ఈరోజు మనం చెప్తున్నాం, అబద్ధం కొద్ది కాలం జీవిస్తుంది, సత్యం శాశ్వత కాలము, చివరిలో అది అత్యధిక విజయాన్ని పొందుతుంది. ఏంటి సత్యం, ఏది అబద్ధం అంటే, యేసు ప్రభు మరణించి ఆయన మరణమును జయించి లేచాడు, ఆయన పునరుద్ధానుడై లేచి జీవిస్తూ ఉన్నాడు. ఇది సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఆయన జీవాధిపతి. ఆయన ఎవరండి? జీవాధిపతి. మనిషికి జీవం ఇచ్చిన దేవుడు. ఇప్పుడు ఆ జీవం ఇచ్చిన దేవుడు మనం కనుగొనాలంటే, ఆయన ద్వారా మనం మేలు పొందాలంటే, యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన ద్వారా మనకు జీవం. ఇక్కడ మనం గమనిస్తే, పిల్లలమైన మనము పునరుద్ధానపు శక్తిని పొంది మనము ఆయనతో పాటు జీవించాలి. అందుకోసమే దేవుని ఆత్మ చేత మనము నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా జీవించున్నట్లుగా దేవుడు మనకు తన ఆత్మనిచ్చాడు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా మనము చూస్తూ ఉన్నాం. 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా జీవించుచున్న క్రైస్తవులాగా ఉండాలి, చనిపోయిన క్రైస్తవులాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? జీవించుచున్న క్రైస్తవులుగా ఉండాలి, చచ్చిపోయిన క్రైస్తవులుగా ఉండకూడదు. ఎవరిలో అయితే యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఉంటుందో, ఏమండి, యేసును లేపిన వాని ఆత్మ, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసిస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాడు చావునకు లోనైన మన శరీరములను కూడా మనలో నివసింప చేయుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచే. ఈ రోజున క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము, భక్తి జీవితము మరి ఎలా ఉంటుంది అంటే, ఆత్మలో నివసిస్తే మనము జీవిస్తాం. ఎలా జీవిస్తామంటే, మనము కూడా చావునకు లోనైన ఈ శరీరముల నుండి లేపబడిన యేసు జీవిస్తున్నట్టుగా మనం యేసుతో జీవిస్తాం. హల్లెలూయా. అందువలనే ఆత్మ కావాలి, అందుకోసమే పరిశుద్ధాత్మ కావాలి. దేవుని ఆత్మ నాలో ఉండాలి. చావునకు లోనైన నా శరీరము దేవుని ఆత్మ వలన జీవించాలి. యేసు జీవిస్తున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ నాలో జీవించటం వలన నేను యేసుతో కూడా, ఆయన కూడా జీవిస్తున్నాడు కాబట్టి నేను ఆయన జీవించగలము. ఎవరికైతే ఇలాంటి అనుభవం లేదో వారందరూ ఆత్మలేని క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. అలాగే ఇతరులు కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండరు. ఈ అనుభవాన్ని కలిగి ఉండడానికే దేవుడు మనకు తన ఆత్మను వాగ్దానం చేశాడు. ఆత్మను మనం కలిగి ఉంటే మనం ఆయనతో జీవిస్తాం. ఆత్మను కలిగి ఉంటే ఆయనతో పాటు జీవిస్తాం.
ఆయన వలె ఆయనతో కూడా మనము బ్రతుకుతాం. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభు పునరుత్థానపు ఆత్మ ద్వారా లేపబడినట్లే మరి మనము కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారు మనం ఏమవుతాము అంటే, మనము యేసు ప్రభు ఏ విధంగా మరణించి పునరుద్ధానుడే తిరిగి లేచాడో యేసునందు విశ్వాసం ఉంచువారు కూడా తిరిగి ఆయన రాకడ సమయంలో మనమందరము కూడా సజీవులమై లేస్తాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఈ విధంగా చెప్తుంది, ఎవరైతే యేసు ప్రభునందు మరణించారో అనగా నిద్రించారో సజీవులైనారు, వారి విధంగా లేపబడతారు, వారు అక్షయులుగా మార్చబడతారు. 15:50 నుండి మరి నేను చదువుగా మరి గమనించాను. సహోదరులారా, నేను చెప్పునేదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరదు. హల్లెలూయా. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోదు. మరి ఏమండి, మరి మనము సజీవులమై మనము కూడా మరణమును జయించి లేచే అనుభవములు, 2 అనుభవములు. ఒకటి ఏంటంటే, ఈ లోకములో శరీర ప్రకారంగా జీవించకుండా ఆత్మ వలన యేసుతో లేపబడిన అనుభవములో జీవించటం ఇచ్చి అనుభవం నీకు శక్తినిచ్చి నిన్ను ఆయనతో జీవించినట్లుగా దేవుడు నీకు తన పరిశుద్ధాత్మనిచ్చి జీవింపచేస్తాడు. ఇది ఒక అనుభవం. రెండవది, మనము కూడా ఈ లోకంలో శరీరంలో మరణించినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, మరి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోదు. అందువలన ఈ రక్తము ఈ మాంసము పాపము చేశాము కాబట్టి పాపము ఇది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. అందువలన అక్షయతను స్వతంత్రించుకోదు అని రాయబడి ఉంది. కాబట్టి మనము అక్షయమైపోయేవాళ్ళము, కానీ దేవుడిచ్చేది క్షయమైనది. ఈ అక్షయమైనది ఏమి, ఆ యొక్క అక్షయమైనది క్షయతను ఏం చేయదు, ధరించుకోదు. అక్షయతను స్వతంత్రించుకోండి. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. హల్లెలూయా. యేసు ప్రభు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో, ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో, ఆయన విశ్వాసం వచ్చిన వారు కూడా సాక్ష్యం ఇస్తారు. ఆత్మ వలన సాక్ష్యం ఇస్తారు. ఏమని సాక్ష్యం ఇస్తారంటే, దేవుని ఆత్మ వలన నేను జీవిస్తున్నాను, యేసుని నేను మహిమను చూస్తున్నాను, ఆయన సజీవుడని నేను నమ్ముతున్నాను. అలాగే ఒకరోజు చెప్తారు ఏమని, నేను చనిపోయినా ఒకరోజు నేను తిరిగి లేస్తానని చెప్తాను. చనిపోయినా నేను తిరిగి లేస్తాను. ఎందుకంటే యేసుప్రభు అన్నారు, నేనే జీవమును పునరుద్ధానమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేచును అన్నాడు. హల్లెలూయా. తిరిగి లేస్తారు. చనిపోయినా తిరిగి లేచే ఈ జీవితం మనకు కావాలంటే యేసును మనం కలిగి ఉండాలి. యేసు లేకపోతే ఈ జీవితం మనకు లభించదు. అందువల్ల ఏమని అంటున్నాడంటే, ఒక మర్మం మీకు తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున మరి ఏం చేస్తాం, రెప్పపాటున కడబూరం రోగగానే మనందరము మార్పు పొందుతాం. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాం. మృతులు అక్షయులుగా లేపబడుదురు. చనిపోయినటువంటి వారు, క్రీస్తునందు మృతులైన వారు ఏం చేస్తారు, అక్షయులుగా లేపబడతారు. ఏ విధంగా యేసు ప్రభు లేపబడ్డాడో, ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఈ యొక్క జీవితము ఇవ్వబడింది. దీన్ని ఏమన్నారంటే బైబిల్లో, నిత్య జీవితము, నిత్య జీవము, నిత్యము జీవించడము, దీన్ని ఎటర్నల్ లైఫ్. మనము మానవుడిగా శరీరములో కొద్ది కాలం జీవిస్తాము, కానీ మరణించిన తరువాత మనం ఆత్మలో యుగయుగాలు దేవునితో జీవిస్తాం. ఇట్టి జీవితాన్ని యేసునందు విశ్వాసం ఉంచిన మనకిచ్చాడు. ఈ రోజున కడవరి కాలము, చివరి దినాల్లో ఉన్నాం. ఈరోజు మనం అందరము యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. కడవరి దినాల్లో యేసు ప్రభు వారు చెప్పిన ఆ యొక్క చివరి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి కాలములో అంతములో ఏం జరగాలని అవి జరుగుతున్నాయి, మన కన్నులారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మరి మనమందరము కూడా మనకు వాగ్దానం చేయబడింది ఏమిటంటే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మీరు కూడా అక్షయులుగా లేపబడతారు. మరి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో ఈ విధంగా రాయబడి ఉంది. ఈ మాటను చూసుకొని మనం ముందుకు వెళదాం. 13, 14 వచనం, 4వ అధ్యాయం 13, 14 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె
మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏమిటి అంటే యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. ఏమండి? వెంట పెట్టుకొని వచ్చును. యేసు ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనం నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతో ప్రధాన శబ్దంతో దేవుని బోరుతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితోడ ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. క్రైస్తవ జీవితము, యేసునందు విశ్వాసం ఉంచిన జీవితము నిరీక్షణ జీవితము. మనకు ఈ లోకము అంతము కాదు. మన జీవితము ఈ లోకములో చనిపోవడం అంతమైన జీవితము కాదు. అయితే మనకు మరణము తర్వాత ఉన్న జీవితము అంతము లేని జీవితం. మరణము లేని జీవితము ఎప్పుడంటే మరణం అయిన తర్వాత మనము ఆత్మలో దేవునితో జీవించే జీవితము అంతము లేని జీవితం. అట్టి జీవితాన్ని యేసు మన కొరకు ఇవ్వడానికి ఆయన ముందుగా మొట్టమొదటిగా ఆయన మన పాపముల కొరకు మరణించి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి మనకు ఒక నిరీక్షణనిచ్చాడు, మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, మనకు ఒక నమ్మకాన్ని ఇచ్చాడు, మనకు ఒక ప్రూఫ్ని, రుజువును చూపించాడు. ఏమనంటే, నేను ఏ విధంగా మరణించి తిరిగి లేచానో నా యందు విశ్వాసం నుంచి మీరు కూడా మరణించి తిరిగి లేస్తారు. అంటే ఇప్పుడు చేసి చూపించాడు, కేవలం మాటలు చెప్పలేదు. ఏమని? మీరు నా యందు విశ్వాసం ఉంచండి, చనిపోయినా తిరిగి లేస్తానని. ఆయన లేకపోతే ఆయన మాట ఎవరు నమ్ముతారు కదండి? అయితే యేసు ప్రభు ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆ యొక్క కడబోరం రోగినప్పుడు మరి మృతులైన వారు లేస్తారు. 17వ వాక్యం చెప్తుంది, సజీవమై నిలిచి ఉండు మనము ఏమవుతాం? ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులైన వారు తిరిగి లేస్తారు. సజీవులుగా ఉన్నవారు అక్షయులుగా మార్పు చెంది వారు ఏమవుతారు? ఆత్మలో దేవుని దగ్గరకు, యేసు ప్రభు దగ్గరకు, మేఘాల మీదకు, ఆయన ఉన్న మేఘాల మీదకి, ఆకాశ మండలానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? మనకు మరణము నుండి తప్పించాడు. యేసు ప్రభు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచితే తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి. ఏంటి యేసు ప్రభు మనకు చేసిన మేలు అని అంటే, ఆయన గనక మరణించి ఉండి తిరిగి లేయకపోతే అది సగం పని ఉంటుంది, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ యేసు ప్రభు మరణించి 3వ దినాన్ని తిరిగి లేచుట ద్వారా ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. మరణం తర్వాత శాశ్వత కాలం మనం దేవునితో ఉంటాము. ఆ జీవితం కొరకు ఈ లోకంలో వెతకాలి. అంతేకాని భూలోకములో మరి ఈ లోక సంపద, ఈ లోకములో ఉన్న వాటి కోసమే వెతకడం కాదు. చాలామంది దేవునిని వెతకడానికి ఎందుకు వెతుకుతూ ఉంటారంటే, ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటిని కావాలి, దేవునికి సంబంధమైన వాటిని వెతకడం లేదు. అందువల్ల యేసు ప్రభు వారు అన్నారు, ఈ పునరుద్ధాన దినములో మనము తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అశాశ్వతమైన ఈ భూమి మీద ఉన్న వాటిని మనం అన్ని కలిగి ఉండాలి. దేవుడు ఇస్తాడు. అయితే వీటిని కాదు వెతకాల్సింది, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన పరలోకములో మనం ఆయనతో కూడా జీవించే జీవితాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి చేయాలి. అట్టి జీవితాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకే మనం జీవించాలి. విశ్వాస జీవితం అంటే నేను ఈ లోకమును వదిలిన తర్వాత జీవించాలి. కాబట్టి నేను ఆత్మ వలన దేవునితో, యేసు ప్రభుతో జీవించే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. ఆత్మ వలన జీవించే అనుభవం, పునరుద్ధాన అనుభవం, పునరుద్ధానపు శక్తి కలిగిన అనుభవం, యేసు వలె మృతులలో నుండి తిరిగి లేచిన అనుభవం. ఈ అనుభవాలతో దేవుడు మనల్ని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన వాటిని మన ఎడల ఆయన నెరవేర్చువాడు. హల్లెలూయా. మరి పునరుద్ధాన దినములో మనకు గొప్ప నిరీక్షణనిచ్చాడు. మరలా నిరీక్షణతో మనల్ని దేవుడు పురికొల్పి నడిపిస్తున్నాడు. కాబట్టి మనల్ని ఆయన జీవింప చేయడానికి ఆత్మనిచ్చాడు, జీవింప చేయడానికి వాక్యం ఇచ్చాడు, జీవింప చేయడానికి మనకు
విశ్వాసముతో బ్రతకడానికి విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఆయన వరాలు, ఇవన్నీ లేకపోతే మనము నిజంగా జీవించలేము. ఇవన్నీ లేకపోతే నిజంగా మనం అలా జీవించలేము. కాబట్టి ఈ రోజున నిన్ను ఆయన జీవింపు చేస్తాడు. ఆయన నిన్ను జీవింపు చేస్తాడు. ఇదిగో ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇదిగో ఆయన నీకు తోడై ఉంటాడు. ఇదిగో ఆయన వచ్చినప్పుడు కడపురం రోగుతుంది. సజీవులమైన మనము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ లోకము వైపు చూడద్దు, ఈ లోకములో ఉన్న వాటి వైపు చూడద్దు. ఈ పరలోకము నుండి యేసు రాబోతున్నాడు. ఆయన వైపే మనం చూద్దాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం. అట్టి జీవితాన్ని మనం పొందుదాం. ఈ రోజున యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇట్టి పునరుద్ధానము లభిస్తుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వారు చనిపోతే తిరిగి లేస్తారు. దీని అర్థం ఏంటంటే యేసునందు విశ్వాసము ఎవరైతే ఉంచారో వారు చనిపోతే పునరుద్ధానం కొరకై మరి పునరుద్ధానముతో నిత్య జీవములోనికి వారు వెళ్ళలేరు. ఈ రోజున నీ విశ్వసించు, అట్టి నిత్య జీవాన్ని పొందు. యేసు ప్రభు దీవెనని పొందు. యేసు ప్రభు ఈ రోజున ఆయన మనతో కూడా ఆత్మలేమన్నాడు. ఏమన్నాడంటే సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. యేసు ప్రభు భూమి మీద ఆయన 40 రోజులు ఉన్నాడు. మరణమును జయించి లేచిన తర్వాత శిష్యులందరికీ కనపడ్డాడు, రుజువు చూపించాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయి మరలా వస్తానని చెప్పాడు. ఇప్పుడు మనందరి నిరీక్షణ ఏంటంటే లాస్ట్ ఫెస్టివల్ ఏంటో తెలుసా మనకు? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఇప్పుడు మధ్యలో ఒకటి వస్తుంది. అదేంటో తెలుసా? పెంతెకోస్తు పండుగ. దాని తర్వాత ఏమొస్తుందో తెలుసా? యేసు ప్రభు రాకడ పండుగ. హల్లెలూయా. ఇట్టి విశ్వాసంలో దేవుడు మన నిరీక్షణతో పరలోకానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకే రాబోతూ ఉన్నాడు. మనమందరము సిద్ధంగా ఉందాం. ఈ పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు జీవము దేవా మా దేశం మీద కురిపించున్నాయన. నీవు నీ అందరి విశ్వాసము కలిగి మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా నాయన నీ జీవాన్ని పొందాలి, నీ నిత్య జీవాన్ని పొందాలి, నీ పాప క్షమాపణ పొందాలి. అట్టి అనుభవంలోనికి నాయన నడిపించు. ఈరోజు గమనించినట్లయితే ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో యేసు దగ్గర, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో అలాంటి వారికి ఈ దీవెనలన్నీ లభిస్తాయి. అలాంటి దీవెనలు నీకు లభిస్తాయి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు జీవిస్తావు. దేనికి భయపడద్దు. దేవుని ఆత్మ నీకిచ్చి ఆయన నిన్ను జీవింపచేస్తాడు. దేవుడి మాటను దీవించునుగాక. ఈరోజు మనం నేర్చుకున్నాం యేసు ప్రభు ఆయన సజీవుడు వచ్చిన దేవుడు. నీకు కూడా రుజువు కావాలి అంటే ఆయనను ప్రయత్నించు, ప్రార్థించు, విశ్వసించు. ఆయన మహిమ నీకు కనబడుతుంది. ఆయన నీకు జవాబిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవిస్తున్న దేవుడు. ఆమేన్. కన్ను మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, మహోన్నతుడా, సజీవుడా, స్తోత్రములు. దేవా, నీవు మరణమును జయించి పునరుద్ధానుడే తిరిగి లేచి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి నీవు నాయన మొదట నాయన పునరుద్ధానుడే తిరిగి లేచావు. నీ అందు విశ్వాసం ఉంచువాడు నాయన ఏ విధంగా మృతి చెంది తిరిగి లేచావు, అదేవిధంగా నీ అందు విశ్వాసం ఉంచుకోవడం మృతులు నుండి తిరిగి లేస్తాడని చెప్పావు. సజీవులుగా ఉన్నవారు నాయన ఏకముగా నేను ఆకాశ మండలానికి నాయన కొనిపోబడతారు, అక్కడ నేను కలుసుకుంటారని చెప్పావు. ఇట్టి ధన్యత ఆయన అందరికిచ్చి ఉండగా నాయన ఇట్టి దీవెనలతో నీ ఆత్మచేత సంఘములో అందరినీ కూడా నాయన మునుపటి కంటే అధికంగా జీవమునిచ్చి శక్తినిచ్చి నీ కొరకు జీవించినట్లుగా దీవించండి. నిన్ను నీ రాజ్యాన్ని వెతుకున్నట్టుగా, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు, పరలోక సంబంధమైన జీవితం కొరకు వెతుకున్నట్టుగా సహాయం చేయండి. ఈ లోక సంబంధమైన జీవితం కోసం వెతకకుండా పరలోక సంబంధమైన వాటిని వెతికి దాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయమని ఒక్కొక్కరిని ఈరోజు వాక్యం విన్న వారందరినీ దీవించండి. సంఘములో ఉన్న వారందరినీ ఆశీర్వదించండి. ఆయన ఈ రోజు నాయన ఇందులో పాల్గొన్న ప్రతి వారిని దీవించమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే సమయంలో హన్నా మరి కొన్ని గ్రీటింగ్స్, శుభములు తెలియజేస్తుంది. దేవుని వాక్యము మనకు ఒక 2-3 నిమిషాలు 5 minutes మనకు అందిస్తుంది. ప్రభు యేసు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మరి ఈస్టర్ అనగా మనందరికీ తెలిసిందే ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేయబడి చనిపోయి 3వ దినాన తిరిగి లేచారు. దాన్ని మనము ఈస్టర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈస్టర్ నాడు ఆయన మరణాన్ని జయించి చనిపోయినా కూడా తిరిగి లేచాడని మనందరికీ తెలుసు. అయితే మరణమును గెలిచి జయించిన యేసు మనకు ఏం చెప్తున్నాడు? మనందరి జీవితాల్లో కూడా మనందరము వెయిట్ చేసే కొన్ని విజయాలు జయాలు ఉంటాయి. దేవుని వాక్యంలో 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యంలో మనకి ఏం రాయబడి ఉందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించబడుతున్నది. యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఏ రీతిగా అయితే లేచాడో, ఈ లోకంలో మరణానికి మించినది ఏది కూడా లేదు. మనిషి బ్రతికి ఉంటే ఏదైనా సాధించవచ్చు, మనిషి బ్రతికి ఉంటే జయాన్ని విజయాన్ని పొందొచ్చు. అయితే మనిషి మరణము పొందితే ఏమి కూడా చేయలేడు. అలాంటి మరణాన్ని దేవుడు జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహిస్తున్నారు. మీ అందరి జీవితాల్లో కూడా మీరు చాలా పోరాటముల వల్ల పోరాడుతున్నప్పటికీ యేసునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మనందరికీ జయమును అనుగ్రహించేవాడు. మీరు జాబ్ కోసం ఎదురు చూచి విజయము లేక బాధపడుతుంటే ఆయన ఇప్పటి నుండి మీ ప్రార్థనలు విని, మన ప్రార్థనలు ఆయన విననోళ్ళని వాడు కాదు, మన ప్రార్థనలన్నీ విని తగిన సమయంలో మీ అందరికీ విజయమును దేవుడు దయచేస్తాడు. అయితే మనము యేసుక్రీస్తునందని విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనకు విజయం ఉందని నమ్మాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు యేసుక్రీస్తునందరి విజయము మనందరికీ లభిస్తుంది. మీరు ఏ విషయాల్లో అయితే పోరాడుతున్నారో ఇప్పటి నుండి ఆ విషయములన్నిటినీ యేసు మీద మోపండి. మీ ప్రయాసములన్నీ యేసు మీద మోపండి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఏం చెప్తున్నారు అని అంటే, దేవుడు మనందరి జీవితాల్లో కూడా విజయాన్ని ఇచ్చేవాడు. మనం ఓడిపోవాలని దేవుడు కోరుకునేవాడు కాదు. మన జీవితంలో మనము ఎప్పుడు వెనుకబడి ఉండాలి, దారిద్ర్యంలో ఉండాలి అని యేసు ఎప్పుడు కోరుకోడు. తన పిల్లలు ఎప్పుడు హెచ్చైన స్థాయిలో ఉండాలి, ఆయన పిల్లలు ఎప్పుడు ఆశీర్వదించబడి ఉండాలి అని ఆయన కోరుకొనే మరణాన్ని జయించి ఓడించి ఆ యొక్క శ్రమ బాధ మనం పడకుండా, ఏ బాధ లేకుండా మనము ప్రతి విషయాన్ని జయించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో ఉన్న కొరతలను దేవుడు తీరుస్తాడు. మీ జీవితాల్లో అపజయాలు ఉన్నట్లయితే ఆయన మీ అందరికీ జయమును కలుగచేస్తాడు. ఈ యొక్క ఈస్టర్ దినాన ఆయన మరణమును జయించి ఎలాగైతే లేచాడో, మీ జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చి అపజయమును పోగొట్టి మీకు విజయాన్ని దయచేస్తాడు. ఆయన మరణపు ముళ్ళను విరిచి విజయమును కలుగు చేశాడు. అలాగే మీ అందరి జీవితాల్లో అనారోగ్యాలు ఉన్నట్లయితే మీ అందరికీ ఆరోగ్యమునిచ్చి మీ జీవితాల్లో విజయమును కలుగు చేస్తారు. ఉద్యోగం లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా దేవుడు ఒక మంచి ఉద్యోగంలో మిమ్మల్ని ఉంచుతాడు. అలాగే స్టడీస్లో ఎవరైతే బాధపడుతున్నారో, నాకు ఈ యొక్క నేను అనుకున్నట్లు నేను చదవలేకపోతున్నా, నేను అనుకున్న కెరీర్ చూస్ చేసుకోలేకపోతున్నాను, వారందరికీ కూడా దేవుడు తోడేయుడునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈ చిన్న మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీ అందరి కొరకు మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీవు మా పాపములను భరించి సిలువలో రక్తమును కార్చావయ్యా. మా కొరకు సిలువలో చనిపోవడం మాత్రమే కాదు, మృతిని జయించి లేచి సజీవుడుగా ఉండి మాకు తోడుగా ఉన్న దేవా నీకు స్తోత్రాలు. నీవు అపజయమును పొంది, నీవు అవమానములను పొంది, నీవు బాధను పొంది, దేవాస్తోత్రములనైనా మరణమును ఓడించి మాకు విజయమును దయచేసిన దేవానికి స్తోత్రములు. అలాగే ఈ యొక్క లైవ్ ద్వారా తండ్రి నాయన ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో కూడా మీరు జయమును కలుగు చేయండి. వారి ప్రార్థన విన్నపములన్నిటికీ మీరు జవాబులు దయచేయండి. దేవాస్తోత్రములు ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి. వారి బాధను కన్నీటిని తుడిచి దేవా సంతోషమును ఆనందం
శక్తిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన స్తోత్రములు. ఈ దినాన నిత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరిలో మీరు ఫలింపచేసి ఆ వాక్యము ద్వారా వారిలో విశ్వాసమును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన స్తోత్రములు. ఇక ముందున్న కార్యక్రమములన్నిటినీ నీవు ఆశీర్వదించి చక్కగా జరిగించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు మరొకసారి వందనాలు, దేవునికి స్తుతులు. ప్రత్యేకముగా మనకు మరణము లేని జీవితమును, మరణము నుండి మనల్ని విడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. జీవాధిపతికి మహిమ కలుగును గాక. జీవించుచున్న దేవునికి మహిమ కలుగును గాక. మరణమును జయించి తిరిగి లేచిన దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు రాబోతున్నటువంటి యేసుకు మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానం ద్వారా గొప్ప నిరీక్షణ, విశ్వాసము, ధైర్యము మన జీవితాల్లో ఇచ్చాడు. ఇప్పుడు మరణం అంటే మనకు భయం లేదు, భయం లేదు. ఏంటి అని అంటే చనిపోవాలి అని అంటే చాలా మందికి భయమే. మరణము అంటే మనం మరణిస్తున్నావు అంటే భయం. ఏమైపోతాను, ఎక్కడికి వెళ్తాను? యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మరణము ఏమిస్తుందో తెలుసా? పరలోకాన్ని ఇస్తుంది. మరణము దేవుని సన్నిధిని ఇస్తుంది. మరణము మరి మహిమ శరీరాన్ని ఇస్తుంది. మరణము ఏమిస్తుందంటే పునరుద్ధానాన్ని ఇస్తుంది. మనందరికీ ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన పునరుద్ధానం ఉంది. ఈ పునరుద్ధానం కొరకే మనం ఈ లోకములో మిగిలిన శేష జీవితాన్ని, నాకు కూడా ఎలాగైనా ఇట్టి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలని పౌలు ప్రయాసపడ్డాడు. మనం కూడా పునరుద్ధానం, నాకు కూడా పునరుద్ధానం ఉంది, నేను కూడా తిరిగి లేస్తాను, నేను కూడా మహిమ శరీరంతో ఉంటాను, యేసుతో నేను జీవిస్తాను. మరలా మరణము లేని జీవితం, దేవునితో కూడా యుగాయుగాలు శాశ్వత కాలం నేను ఆయనతో ఉంటాను. ఇంత జీవితాన్ని నాకు ఇచ్చిన దేవునికి నేనేమి ఇవ్వగలను? ఆయనకి ఏమిస్తే నా రుణము, ఆయన ఏమిస్తే ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలను. హల్లెలూయా. ఈరోజు ఇట్టి జీవితాన్ని మనమందరము కూడా పొందుకుని ఉన్నాం. ఇటు జీవితాన్ని అనేక మందికి దేవుడు దయచేయను గాక. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని సంఘం, ఒక మాట, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కన్నులు మూసుకోండి, మరి ప్రార్థన చేయండి. అలాగే లాక్డౌన్ని పొడిగించడం జరిగింది. ఎప్పుడు అనుకూలమో అప్పుడు మనం ప్రభురాత్రి భోజనంలో పాల్పొందుదాం. తిరిగి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సమూహంగా ప్రార్థనా మందిరంలో కలుసుకొని ప్రార్థనలో గడుపుదాం. అప్పటి వరకు మీరు ప్రార్థనలో గడపండి. దేవుని సన్నిధి మీతో కూడా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని దేవుడు తృప్తిపరచునుగాక. మీ అవసరాలను దేవుడు తీర్చునుగాక. దేవుడు మిమ్మల్ని క్షేమమిచ్చి మరి మీ అవసరాలను తీర్చి మిమ్మల్ని పోషించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవమును పునరుద్ధానమైన దేవా, స్తోత్రములు. నీవు మరణమైతివి, కానీ నీవు మరణమును జయించి లేచావు. నీ యందు విశ్వాసం ఉంచు వారికి ఇచ్చిన జీవితము గొప్ప. నేను ఏ విధంగా అయితే మరణమును జయించి లేచానో, నా యందు విశ్వాసం ఉంచి మీరు కూడా మరణమును జయించి లేస్తారు. నేను తిరిగి లేచినట్టు మీరు లేస్తారని చెప్పి ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చావు. నిత్య జీవాన్ని ఇచ్చావు. అందుకు నీకు స్తోత్రం. ఇక సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని దేవా, నీ పేరిట పంపబడిన పరిశుద్ధాత్మనిచ్చావు. నీ ఆత్మ వలన మేము కూడా జీవించినట్టు భాగ్యము, నీవే విధంగా అయితే ఆత్మలో జీవిస్తున్నావు, మేము కూడా ఆ విధంగా జీవించినట్టు భాగ్యం ఇచ్చావు. ఈ ధన్యకరమైన జీవితంలో నాయన ఇంకా మమ్మల్ని ముందుకు కొనసాగించండి. సంఘమునంతటినీ కూడా ఆత్మలో బలపరచండి. దేవా, స్తోత్రములు. అందరినీ కూడా మహిమ శరీరం ధరించుకోవడానికి దేవాన్ని రాకడ కొరకు ఎదురు చూస్తూ, పునరుద్ధానం కొరకు నాయన ప్రభా ఎదురు చూస్తూ ఉండగా నీవైన బిడ్డలను కాపాడండి. అందరినీ దీవించండి, అందరినీ ఆశీర్వదించండి. స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అందరం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధాన ఆత్మ వలన పునరుద్ధాన అనుభవములు మనల్ని వర్ధిల్ల చేసి అభివృద్ధి చేసి నడిపించునుగాక. ఆమేన్.
దయచేసి చిన్న మాట, ఆదివారం దినాలలో దేవునికి ఇచ్చే కానుకలు ప్రత్యేకమైన కానుకలు మీరే మీ ఇంటిలోనే మీరు దాచి ఉంచుకోండి. సంఘముగా కలిసినప్పుడు మరి ఆ యొక్క కానుకలను దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలని మనం చేస్తున్నాం. అలాగే ఎవరైనా పంపగలిగినట్లయితే మరి వాటిని బ్యాంక్ అకౌంట్ చర్చిది మరి మీకు పంపడం జరుగుతుంది. దానిలోకి మీరు పంపచ్చు, మరి ఫోన్పేలో కూడా పంపచ్చు. ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క సేవలో, దేవుని సేవకునికి ఉపయోగకరంగా మీరు చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.